I'm Dr. Chandravati, Senior Consultant Dermatologist at Care Hospital, Banjara Hills. చాలా మంది మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ పిగ్మెంటేషన్ కోసం ఎక్కువగా వస్తుంటారు. సో ట్యాన్ అయిపోయాను అంటారు, లేకపోతే నాకు 2 నెలల్లో పెళ్ళుంది, నన్ను ఎట్లయినా ఫేర్ చేసేయండి అని అడుగుతుంటారు. అట్లా డిఫరెంట్గా వస్తూ ఉంటారు. సో స్కిన్ని ఎవరి స్కిన్ని ఏ స్కిన్ అయినా ఫేర్ చేసేయడానికి వీలు కాదు. ప్రతి మనిషికి వాళ్ళకి ఒక స్కిన్ టైప్ ఉంటుంది. స్కిన్ టైప్ 1 నుంచి 6 వరకు కొలమానం ఉంటుందన్నమాట. బాగా తెల్లగా అంటే యూరోపియన్ స్కిన్ వాళ్ళని 1 and 2 అంటాం. మిగతా వాళ్ళందరూ కూడా 3 to 6, మన ఇండియన్ స్కిన్ టైప్ 3 నుంచి 6 వరకు ఉంటారు. బాగా నల్లగా ఉన్నవాళ్ళు టైప్ 5, టైప్ 6, కొంచెం బాగా ఫేర్గా ఉన్నవాళ్ళు టైప్ 3, ఈ మధ్యలో ఉన్నవాళ్ళు కొంచెం చామంచాయ ఉన్నవాళ్ళు టైప్ 4 ఉంటారు అన్నమాట. అట్లా మేము స్కిన్ని అసెస్ చేసుకొని వీళ్ళకి ఎంతవరకు ఫెయిర్నెస్ వస్తుంది అవన్నీ చూసుకొని చెప్పగలుగుతాం. అంతేగాని అందరి స్కిన్ను మనకి మామూలుగా ఐశ్వర్యరాయి అట్లా సినిమాల్లో కనిపించే వాళ్ళలాగా తయారు చేయమంటే కుదరదు అన్నమాట. ఎందుకంటే మన స్కిన్ను ఎండ తగలగానే ట్యాన్ అయ్యే తత్వం ఉన్నది. మన స్కిన్లో మెలనోసైట్స్ అన్నవి అవి సన్లైట్కి ఎక్సైట్ అయ్యి మెలనిన్ అనే నల్ల పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేసి దాని మూలంగా ట్యాన్ చేస్తాయి అన్నమాట స్కిన్ని. యాక్చువల్గా ఈ ట్యానింగ్ అనేది మన దేవుడిచ్చిన వరం. అంటే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్ని. మెలనోమాసు, స్కిన్ క్యాన్సర్ రాకుండా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. తెల్లవాళ్ళకి ఈ ట్యానింగ్ అవ్వదు వాళ్ళకి. అందుమూలంగా వాళ్ళకి స్కిన్ క్యాన్సర్స్ వాళ్ళకి చాలా ఎక్కువ అన్నమాట. సో అందుచేత యాక్చువల్గా ట్యానింగ్ అనేది మనకి చాలా దేవుడిచ్చిన వరం అని నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను. బేసిక్గా కొన్ని జబ్బులే నల్లగా మచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి మెలాస్మా అని, అలాగే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని, హెయిర్ డై మూలంగా వచ్చే కలరు నల్లగా అయిపోవటము, అలాగే పింపుల్స్ అవి గిల్లుకుంటే నల్లగా మచ్చలు పడిపోవటము, అలా రకరకాల జబ్బులతోటి పిగ్మెంటేషన్ వస్తాయి. వీటన్నిటికీ కూడా ట్రీట్మెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఇండియన్ స్కిన్లో ఎప్పుడూ కూడా వాళ్ళకి సన్ స్క్రీన్ పగలపూట కంపల్సరీగా యూజ్ చేయాలి. రాత్రిపూట రకరకాల పిగ్మెంట్ రిమూవింగ్ క్రీమ్స్ ఉంటాయి. ఆ క్రీమ్స్ కంపల్సరీగా డాక్టర్స్, మీరు ఏదేమైనా సరే ఇవన్నీ కూడా మీ అంతటా మీరు ఇంట్లో తగ్గించుకోవడానికి అంత వీలయ్యేవి ఉండవు. కంపల్సరీగా మెడికేటెడ్ క్రీమ్స్, ఏ స్కిన్కి ఏ క్రీమ్ ఇవ్వాలి అవన్నీ కూడా చూసుకుని ఇవ్వాలి. అందరికీ ఒకటే క్రీమ్ ఇవ్వటానికి వీలవ్వదు అనమాట. సో ఏ స్కిన్కి ఏ క్రీమ్ పడుతుందో అది కూడా చూసుకుంటూ మనం జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది కాకుండా ఈ మెడికల్ ట్రీట్మెంటు, క్రీమ్స్, టాబ్లెట్స్ ఇవన్నీ కాకుండా ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. కెమికల్ పీల్స్ అని, అలాగే లేజర్ ట్రీట్మెంట్స్ అని, ఇలా రకరకాల కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది, అసలు తగ్గుతుందా లేదా, ఇవన్నీ కూడా చూడాలి, ఆలోచించాలి, చేసుకోవాలి. అంటే సరైన దీని గురించి, ఈ జబ్బుల గురించి సరైన అవగాహన ఉన్న వాళ్ళ దగ్గరికే మీరు వెళ్ళాలి. అంటే ఈ డెర్మటాలజీ చదువుకుని డెర్మటాలజీ డిగ్రీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎవరు పడితే వాళ్ళు ఈ మధ్యకాలంలో రోడ్డు మీద ఎక్కడ చూసినా బ్యూటీ క్లినిక్స్, స్కిన్ అండ్ హెయిర్ కేర్ అని ఎక్కడ పడితే అక్కడ ప్రతి రోడ్డు మీద ఇంచుమించు 1 డజన్ క్లినిక్స్ వచ్చేస్తున్నాయి. వీళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళ డెర్మటాలజిస్ట్ కాదు. సో మీరు అనవసరంగా అలాంటి చోటకెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మోసపోవద్దని నా కోరిక. సరైన డాక్టరు, సరిగ్గా డిగ్రీ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సరిగ్గా అసెస్మెంట్ చేయించుకొని, అవసరమైన టెస్టులు చేయించుకొని తగ్గ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. అంతేగాని ఏ డాక్టర్ కానీ ఎవరు కానీ వాళ్ళంతా మ్యూజిషియన్స్, వాళ్ళంతా దేవుళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా ఈ సైన్స్ చదువుకుని దానికి తగ్గ ఈ కారణాలు ఏంటో తెలుసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. కానీ అంతేగాని మెజిషియన్ లాగా మ్యాజిక్లు చేసేసి తెల్లగా స్కిన్ తయారు చేయడానికి వీలు కాదు.